తెంపొద్దు. చూడు ఎన్ని ఉన్నాయి మామిడికాయలు. చూడు చూడు కదా. అక్కడ చూడవు పైన ఎన్ని మామిడికాయలు. పిల్లి సరే ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు శౌర్య? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇటు సైడు ఇట్రా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇటు. మర్చిపోయినావా? అక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడు అక్కడ. ఏంటి వర్షం తగ్గేటట్టు లేదు, పడుతూనే ఉంది. ఇగో ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అదే నాకు తెలీదు. అదేనా నీకు తెలుసా? సరే గేర్ది అంతే. చూడండి మనీ ప్లాంట్ చెట్టు. అవును చూసాను, చాలా ఉన్నాయి. ఏం చూసాం? అక్కడ కొబ్బరికాయలు కనిపిస్తున్నాయా? ఉన్నాయండి. పైకి పదా. బీచ్ ఎలా ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది? కోట దగ్గరనే బీచ్. కోట కదా, చర్చి. అదే స్కూలు. అవునా? శౌర్య సర్ప్రైజ్ ఇద్దాం సైలెంట్ మెల్లగా. హాయ్ అండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ చూడండి చెట్లు చూపిస్తాను చూడండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తులసి చెట్టు ఇది. ఇదేం చెట్టో నాకు కూడా తెలియదు. ఇదంతా మిరపనారు, మిరపకాయ చెట్లు. ఇదేం చెట్టో కూడా నాకు తెలియదు. ఇది కూడా తులసి చెట్టే, ఎండిపోయింది. అక్కడక్కడ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. పూల చెట్టు బాగుంది కదా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నిమ్మకాయలు అయినాయి. ఇక్కడ చూడండి నిమ్మకాయలు కూడా అయినాయి, చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 2 నిమ్మకాయలు అయినాయి. ఇది నిమ్మకాయ చెట్టు. సరే చూడండి. ఇదేమో క్రిస్మస్ చెట్టు అంటారు కదా, క్రిస్మస్ చెట్టు.
ఇక్కడ కూడా చూడండి బంతి పూలు. ఇది నిమ్మకాయ చెట్టు. ఇక్కడ చూడండి సో క్యూట్, ఎంత బాగున్నాయో. చిన్న గులాబీ చెట్టు, పింక్ కలర్. ఇక్కడ చూడండి ఇది కూడా బంతి పువ్వులు బాగున్నాయి కదా. ఇది సపోటా చెట్టు, ఇది సపోటా చెట్టు అండి. ఇది కూడా బంతి చెట్టు. ఇక్కడ కూడా తులసి చెట్టు ఉంది. ఇక్కడ కూడా తులసి చెట్టు. ఇది పసుపు చెట్టు అనుకుంటా. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిట్టి చిట్టి పూలు బాగున్నాయి కదా, సో క్యూట్. ఇక్కడ ఇవి బంతి పూలు. ఇక్కడ కూడా బంతి పూలు. ఇది కూడా తులసి చెట్టే. ఇది గులాబీ చెట్టు ఉంది ఇక్కడ. ఇది మనీ ప్లాంట్ చెట్టు. అక్కడక్కడ పుదీనా కూడా ఉంది. ఇక్కడ కూడా మిరప చెట్లు ఉన్నాయి చూడండి. మిరప చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఇది బ్రహ్మకమలం చెట్టు, కరేపాకు చెట్టు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్ చూడండి.